ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అన్న మాటలకి స్వప్న అయితే బాధపడుతూ తన మెడలో ఉన్న నగలని కావ్య చేతిలో పెడుతుంది. వీటి కోసమే కదా ఇంత గొడవ చేసావు, ఇదిగో వీటిని తీసుకుని వెళ్ళి అమ్మేసి ఆ డబ్బుని దాచిపెట్టుకో అని చెప్పి ఇక స్వప్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వప్న అలా వెళ్ళిపోవడంతో కావ్య కాస్త బాధపడుతుంది. తన మనసులో నన్ను నన్ను క్షమించక్క, నిన్ను బాధ పెట్టాను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇంట్లో అందరూ కూడా రేపటి నుంచి ఇట్లాగే ఏదో ఒక తప్పుని చేస్తూనే ఉంటారు అని చెప్పి ఇక కావ్య తన మనసులో అనుకుని అక్కడ వాళ్ళకు కూడా, చూడండి, ఈ రోజు నుంచి నాకు అత్త అయినా అలాగే అమ్మైనా అక్కయినా ఎవరైనా సరే ఒకటే, నేను చెప్పినట్టుగానే అందరూ వినాలి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి రాజ్తో మాట్లాడుతూ, రాజ్, చూసావుగా అక్క చెల్లెలిద్దరూ కలిసి ఎంత పెద్ద డ్రామా చేశారో. తనేమో నగలు కొనుక్కుందట, తినికేమో అసలు నగలు కొనుక్కున్నందుకే డబ్బు ఇవ్వలేదట. ఇద్దరు తప్పించుకోవడానికి చాలా పెద్ద ప్లాన్ చేశారు అని చెప్పి ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే దానికి రాజ్, పిన్ని, కళావతి ఏంటో నాకు బాగా తెలుసు. నా భార్య ఎన్నటికీ తప్పు చేయదు. తను తన పుట్టింటికి ఎప్పుడు కూడా డబ్బుని దోచిపెట్టదు. మీరు అనవసరమైన నిందలు కావ్యం మీద వేస్తే ఊరుకునేదే లేదు అని చెప్పి రాజ్ అయితే ఇక రుద్రాని అలాగే ధాన్యలక్ష్మిలకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే, చూసావా అక్క, చివరికి రాజ్ కూడా ఆ కావ్యని ఎట్లా వెనకేసుకొస్తున్నాడో. ఇక అది మన మాట ఎక్కడ వింటుంది, గాల్లోనే తేలిపోతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఆ మాటలకి అపర్ణ అయితే, తను ఏ తప్పు చెయ్యలేదని నా కొడుకు నమ్ముతున్నాడు, అందుకే తనని వెనకేసుకొస్తున్నాడు. నువ్వు కూడా ఏ తప్పు చెయ్యకుండా ప్రకాశం దగ్గర మంచిగా ఉండొచ్చు కదా, అప్పటి నుంచి అప్పుడైనా కనీసం ప్రకాశం నిన్ను వెనకేసుకొస్తాడు. ఇక నువ్వంటావా, ఆల్రెడీ భర్తను వదిలి పుట్టింటి మీద పడితింటున్నావు, నీకు కొత్తగా చెప్పేదేమీ లేదులే అని చెప్పి ఇక అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గదిలోకి వెళ్ళిన కావ్య అయితే ఆ నగలని చూస్తూ తనలో తను కుమిలిపోతుంది. ఇక రాజ్ కళావతి అని పిలవడంతో, చూసారా అందరూ కూడా నన్ను ఎలా చూస్తున్నారో, ఇదంతా నేనే చేశాను అనుకుంటున్నారు. స్వప్నక్క ఇలా చేస్తుందని నేనేమన్నా కలగన్నానా? స్వప్నక్క ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ దగ్గర మొరపెట్టుకుంటుంది. రాజ్ కావ్యతో, చూడు, ఇదంతా నీ ప్రమేయం లేకుండానే జరిగింది. నువ్వు ఏ తప్పు చేయలేదని వాళ్ళు కాదు, నేను నమ్మితే చాలు, అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యకి ధైర్యం చెప్తాడు. కావ్య రాజ్ భుజం మీద తల పెట్టుకుని అలానే ఉంటుంది. ఇక ఉదయాన్నే అందరూ కూడా హాల్లో కూర్చుని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇక కావ్య అయితే కాఫీ కలిపి అందరికీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో సుభాష్కి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది హాస్పిటల్ నుంచి. ఇదేంటి హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు అని చెప్పి సుభాష్ కాల్ లిఫ్ట్ చేయడంతో ఇంకా అట్నుంచి, సార్, మీ నాన్నగారి హాస్పిటల్ బిల్ ఇంకా క్లియర్ కాలేదు, త్వరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇంకా సుభాష్ని అడగడంతో, ఏంటి హాస్పిటల్ బిల్ క్లియర్ అవ్వలేదా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే క్లియర్ చేస్తాను అని చెప్పి సుభాష్ అయితే కాల్ కట్ చేసి కావ్య కావ్య అని గట్టిగా పిలవడంతో ఇక కావ్య, చెప్పండి మావయ్య గారు, ఏమన్నా కావాలా అని అడుగుతుంటే, కాదు, నిన్ననే కదా నాన్న హాస్పిటల్ బిల్ క్లియర్ చేస్తా అని చెప్పారు, మరి ఇంతవరకు క్లియర్ అవ్వలేదని హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, అయినా నాన్న హాస్పిటల్ బిల్ క్లియర్ చేయకపోవడం ఏంటి అని అడగడంతో ఆ మాటలకి ఒక్కసారిగా కావ్య ఏమీ చెప్పలేక సైలెంట్గా తడబడుతూ ఉండిపోతుంది. ఇక రుద్రాని అయితే, ఇంకా అర్థం కాలేదా అన్నయ్య, డబ్బులని పొదుపు చేయాలని చెప్పి హాస్పిటల్ బిల్లు కట్టకుండా పొదుపు చేస్తుందేమో, రేపో మాపో చచ్చే మూసలోడికి లక్షలకు లక్షలు
ఎందుకు తగలబెట్టాలా అని ఆలోచించిందేమో, అంతే కదా కావ్య అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి ఈ కావ్య అలాగే ఆలోచిస్తుంది, తన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఇక తనని అడగడం దేనికి? చూశారుగా బావగారు, చివరికి మావయ్య గారికి హాస్పిటల్ బిల్లు కడతానికి కూడా ఈ కావ్య ఎంతలాగా ఆలోచిస్తుందో. తనేదో తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తిలాగా చేస్తుంది. అది మావయ్య గారు ఇచ్చిన ఆస్తే కదా. కనీసం ఆయన ఆస్తిలో డబ్బుని తీసి ఆయన ఆరోగ్యానికి, హాస్పిటల్లో ఆయన చికిత్సకి డబ్బు కడతానికి మాత్రం ఈ కావ్యకి మనసు ఒప్పుకోవట్లేదేమో అని చెప్పి ఇక రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరూ కలిసి కావ్యని దుమ్మెత్తిపోస్తారు. కావ్య అయితే రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక్క క్షణం మీరు మనిషి అన్న సంగతి మర్చిపోయి మీ నోటికి వచ్చినట్టు వాగుతున్నారు అని చెప్పి కావ్య అంటుంటే, ఏంటి నా మీద అంతలాగా విరుచుకుపడుతున్నావు? నువ్వు చేసేది ఇక్కడ అందరూ చూస్తున్నారు. నేనేమన్నా నీ గురించి అబద్ధం చెప్తున్నానా? నిజమే కదా. నువ్వు మరి నాన్నకి హాస్పిటల్ బిల్ ఎందుకు పే చేయలేదు చెప్పు అని అడగడంతో ఆ మాటలకి కావ్య అది అది అని అంటుంటే ఇక పక్క నుంచి రాజు అక్కడికి వచ్చి, నాన్న హాస్పిటల్ బిల్ ఇప్పుడే పే చేసేస్తాం. ఏయ్ కళావతి, ఈరోజు హాస్పిటల్ బిల్ పే చేయాలని ఇద్దరం అనుకున్నాం కదా, ఆ విషయం నాన్నతో చెప్పుండాల్సింది. ఎందుకు వీళ్ళతో ఊరికి నేను మాటలు పడుతున్నావు అని అంటుంటే, అదేంటి రాజ్, ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే నువ్వు అంత తాపీగా ఇప్పుడే బిల్ పే చేస్తామని చాలా క్యాజువల్గా చెప్తున్నావు. నీ భార్య అలా చెప్పమనిందా? లేకపోతే తను నీకు కూడా ఫోన్ బిల్ కట్టను, కార్లో పెట్రోల్ పోయించను అనేమన్నా కండిషన్లు పెట్టిందా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ని వెటకారంగా మాట్లాడుతుంది. రాజ్ అత్త అని గట్టిగా అరవడంతో, రేయ్ నువ్వు ఈ అరిచేదేదో నీ పెళ్ళాం మీద అరువు. తన పేరున ఆస్తి మారేసరికి ఒక్కసారిగా నీలో ఎంత చేంజ్ కనిపించిందిరా. అంతకుముందు రాజ్ అంటే నిజంగానే ఒక సామ్రాజ్యానికి రారాజులా కనిపించేవాడివి. కానీ ఇప్పుడు పెళ్ళం చాటు మొగుడిలాగా పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నావు. అది ఆడమంటే ఆడుతున్నావు, పాడమంటే పాడుతున్నావు. ఛీ, నిన్ను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక పక్క నుంచి కావ్య అయితే, రుద్రాణి గారు నా కళ్ళ ముందే నా భర్తని అట్లా అవమానిస్తే చూస్తూ ఊరుకోను. చూడండి, ఇదంతా తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు కోసమే కదా. ఈ గొడవలన్నీ కట్టేస్తాం, ఇప్పుడే కట్టేస్తాం అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అపర్ణ అయితే, కావ్య ఆగు, అసలు మీరిద్దరూ మాకు తెలియకుండా ఏదో నిజం దాచిపెట్టారని అర్థమవుతుంది, చెప్తావా లేదా అని చెప్పి ఇంకా కావ్యని అడగడంతో కావ్య, నిజమా? అదేం లేదత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. ఏదో ఇంట్లో గొడవలు పనుల వల్ల మర్చిపోయాం అంతే అని అంటుంటే, చూడు కావ్య, నువ్వు అంత త్వరగా ఏది మర్చిపోవు. అలాగే ఇంట్లో నువ్వు తినే తిండి దగ్గర నుంచి అన్నీ కూడా కండిషన్స్ పెట్టి ఇక డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టాలి అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నాకెందుకో మీరిద్దరూ కలిసి ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారనిపిస్తుంది. చెప్పండి, చెప్తారా లేదా అని అంటుంటే ఇక రుద్రాణి అయితే, నిజమే వదినా, నువ్వు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది. ఈ కావ్య రాజ్ని మాయ చేసి తన గుప్పెట్లో పెట్టుకుంది. పైగా డబ్బుల గురించి వచ్చిన ప్రతిసారి కూడా డబ్బు వృధా చేయకూడదని ఏవో పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంది. ఏంటి, కొంప తీసి ఈ ఆస్తి మొత్తాన్ని ఏదైనా బ్యాంక్లో తాకట్టు పెట్టావా? లేకపోతే ఎవరికైనా ష్యూరిటీ సంతకం పెట్టావా? పర్వాలేదు చెప్పు, ఇప్పుడే చెప్తే మా జాగ్రత్తలో మేముంటాం. నిన్ను నమ్మటానికి వీల్లేదు. ఎంతైనా కనకం కూతురివి. కనకం క్యాన్సర్ నాటకమాడి అందరినీ నమ్మించింది. ఇక తను
కోటీశ్వరరాలుగా నాటకాలాడి నా కొడుక్కి స్వప్నని అంటకట్టింది. ఎంతైనా తన కూతురువే కదా, కాస్త నీకు కూడా అట్లాంటి బుద్ధులు ఉండే ఉంటాయి. చెప్పమ్మా తల్లి, ఏం చేసావో చెప్పు అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ ఉంటే, అత్త నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, అట్లాంటిది ఏదీ లేదని నేను చెప్తున్నాను కదా అని అంటుంటే, ఇంతలో సుభాష్ అయితే లేదు మీరిద్దరి విషయంలో ఏదో దాచిపెట్టారనైతే అర్థమవుతుంది. రేయ్ నిజం చెప్తావా లేదా, నువ్వు కనుక నిజం చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి ఇక సుభాష్ అయితే తన మీద ఒట్టు వేయించుకుంటాడు. చెప్తాను డాడీ, చెప్తాను. ఇది విని తట్టుకునేంత శక్తి మీకుందా? ముఖ్యంగా అత్త నీ గుండె కాస్త గట్టిగా పట్టుకో. ఈ మాట విన్న తర్వాత ఆగిపోవచ్చు, అలాగే పిన్ని స్పృహ తప్పి పడిపోవచ్చు. బాబాయ్ ఎందుకైనా మంచిది ఓ గ్లాస్ వాటర్ పక్కనే పెట్టుకో అని చెప్పి రాజైతే ఇక రుద్రాని ధాన్యలక్ష్మిని గురించి వెటకారంగా మాట్లాడతాడు. అంత వెటకారం వద్దు, మా గుండె గట్టిదే, మేం బాగానే ఉంటాం, నేను స్ట్రాంగ్గానే ఉంటాను, నేనేం కళ్ళు తిరిగి పడిపోను, పర్వాలేదు, మీ ఇద్దరు కలిసి ఏం నాటకాలు ఆడుతున్నారో చెప్పండి అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ని అడుగుతుంది. రాజ్ చెప్తాను, అంతా చెప్తాను. తాతయ్య స్నేహితుడు రాజేంద్ర ప్రసాద్ అంకుల్ మీ అందరికీ తెలుసు కదా, ఆ రోజు మన ఇంటికి కూడా వచ్చాడు. ఆయన తాతయ్యతో ఎంత స్నేహంగా ఉండేవాడో మనకి తెలియంది కాదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న ఇందిరాదేవి అయితే అవును ఆయన అలాగే బావ చాలా మంచి ప్రాణ స్నేహితులు, ఆయన ఈ మధ్యనే కాలం చేశారు కదా అని అంటుంటే అవును అవును నానమ్మ, ఆయన ఈ మధ్యనే కాలం చేశారు, కానీ ఆయన చేసే బిజినెస్లకి మన తాతయ్యతో ష్యూరిటీ సంతకం పెట్టుకుని బ్యాంక్లో 100 కోట్లు లోన్ తీసుకున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి వావ్ చాలా మంచి పని చేశాడు, డబ్బు తీసుకుని చచ్చిపోయాడు, ఇక బ్యాంకు వాళ్ళకి ఆ డబ్బు కూడా కట్టక్కర్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రియల్లీ రియల్లీ సూపర్ అని అంటూ ఉంటే దానికి అత్త దానికి ష్యూరిటీ సంతకం పెట్టింది తాతయ్యే, నువ్వు అది మర్చిపోయినట్టున్నావు అని అంటుండే ఏంటి నాన్న ష్యూరిటీ సంతకం పెట్టారా అని రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పక్కన ఉన్న ధాన్యలక్ష్మి అయితే అయితే ఇప్పుడు ఏమైంది రాజ్ అని అడగడంతో ఆయన చనిపోయారు కాబట్టి ఆయన తర్వాత వాళ్ళ మనవడే ఆ బిజినెస్ని అంతా చూసుకుంటున్నాడు, అతను బ్యాంకుకి ₹1 కూడా కట్టలేదు, పైగా బ్యాంకుకే కాకుండా మనలాంటి కొన్ని కంపెనీలకి బోల్తా కొట్టి ఆ కంపెనీలని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా డబ్బుని తీసుకొని ప్రస్తుతం అతను అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, వాడెక్కడున్నాడో తెలియక పోలీసులు అలాగే అందరం వెతుకుతున్నాం, పైగా రీసెంట్గా బ్యాంకు వాళ్ళొచ్చి తాతయ్య ష్యూరిటీ సంతకం పెట్టినందుకు అతను లేకపోతే ఆ 100 కోట్లు తాతయ్యే కట్టమని బ్యాంకుకొచ్చి నానా గొడవ చేశారు. సమయానికి కళావతి తెలివిగా ఆలోచించి వాళ్ళకి ఈ బ్యాంక్ లోన్ని ఇన్స్టాల్మెంట్లో కడతానని వాళ్ళని ఒప్పించింది. దానికోసమే మీ అందరితో ఇష్టం వచ్చినట్టు మాటలు పడుతుంది అని చెప్పి ఇంకా రాజ్ చెప్పిన మాటకి ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. రాజ్ అన్నట్టు రుద్రాణి అయితే అక్కడికక్కడే కుప్పకొలుతుంది. ఇక ధాన్యలక్ష్మి సృహ కోల్పోతుంది. రే రాజ్, నువ్వు నిజంగానే చాలా బాగా ఆలోచించావురా. మీ అత్తేమో కుప్పకూలిపోయింది, ఇక మీ పిన్ని సృహ తప్పిపోయింది. ఇప్పుడే వీళ్ళిద్దరినీ పైకి లేపుతాను అని చెప్పి ఇక మొహం మీద నీళ్లు కొట్టి ఇద్దరూ పైకి లేపుతారు. ఏంటి 100 కోట్లకి ష్యూరిటీ సంతకం పెట్టినందుకు ఆ డబ్బంతా మనమే ఇవ్వాలా? అమ్మో ఈ ముసలుడు ఆస్తి ఇవ్వక చివరికి అప్పులు మా మీద పెట్టాడా? చూడు రాజ్, ఇందులో నాకు ఎట్లాంటి సంబంధం లేదు. అసలు నేను దుగ్గిరాల సీతారామయ్యకి కూతురునే కాదు. నన్ను మాత్రం ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దు.
కానీ పెంచుకున్నందుకు నాకు ఇవ్వాల్సిన వాటా మాత్రం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఇక రుద్రాణి అయితే కండిషన్స్ పెడుతుంటే పక్కన ఉన్న ధాన్యలక్ష్మి, చూడండి, ఈ ఇంటికి చిన్న కొడలిగా వచ్చిన ఏ రోజు కూడా నాకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు. పైగా నేను అమాయకురాలని ఎప్పుడు కూడా నాకు ఏ బాధ్యతలు అప్పగించలేదు. అన్నీ అక్కకి బావగారికి మాత్రమే ఇచ్చారు. నేనెప్పుడు కూడా ఏ బరువు బాధ్యతలు తీసుకున్నది లేదు. ఆయన ఒక మతమరుపు. ఆయన కూడా ఇవన్నీ చేయలేరు. ఇవన్నీ మీరే చూసుకోండి. కానీ సీతారామయ్య గారి రెండో కొడుకుగా, ఆయన కోడలుగా మాకివ్వాల్సిన వాట మాకు ఇచ్చేసిన తర్వాత మీ అప్పులు అవి తీర్చుకోండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా చేతులెత్తేస్తుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరి మాటలు విన్న అపర్ణ, సుభాష్లిద్దరూ షాక్ అయిపోతారు. ఇక స్వప్న అయితే, చూసారా ఆంటీ, వీళ్ళిద్దరూ ఎట్లా మాట్లాడుతున్నారో. నిన్న నేను నక్లీస్ కొనుక్కున్నానని నాన్న గొడవ చేసి కావ్యని అందరి ముందు అవమానించారు. కానీ ఇప్పుడు అప్పుల దగ్గరకు వచ్చేసరికి మాకు సంబంధం లేదని ఏకంగా చేతులు దులిపేసుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరినీ ఏం చేయమంటారు అని చెప్పి ఇక స్వప్న అడుగుతుంటే, కొత్తగా మేము చెప్పేదేముంది, నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి స్వప్న, మాకిప్పుడు ఏం చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే స్వప్నతో అంటుంది. సుభాష్, ఏంట్రా ఇదంతా, ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా చెప్పకుండా మీరిద్దరే ఇంత పెద్ద బాధ్యతని మీ నెత్తిన వేసుకొని ఇంట్లో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నా ఆ బాధని దిగమింగుకుంటూ ఎలా భరిస్తున్నారు అని అంటుండే, డాడ్, ఈ విషయాన్ని మీ అందరితో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టద్దని కళావతి చెప్పింది. ఇది కళావతికి కూడా చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఒక్కడినే ఈ బాధని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక నాలో నేను సతమతమవుతున్నాను అని అంటుంటే ఇంతలో కళ్యాణ్ చాలా ఆవేశంగా ఇంటికి వస్తాడు. వదినా, అన్నయ్య, పెద్దమ్మ, నానమ్మ అని ఇక కళ్యాణ్ అయితే చాలా ఉత్సాహంగా వాళ్ళందరినీ పిలుస్తుంటే ఇక కావ్యరాజులిద్దరూ, కళ్యాణ్, ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగింది, ఎందుకొచ్చో తాతయ్యను వదిలేసి అని అడుగుతుంటే, అన్నయ్య అది తాతయ్య స్పృహలోకి వచ్చారు అని చెప్పడంతో, ఏంటి, తాతయ్య స్పృహలోకి వచ్చారా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ కళ్యాణ్ చుట్టుముడతారు. ఇంకా కావ్య అయితే, మరి ఫోన్ చేసి ఉండాల్సింది, తాతయ్య గారిని ఒంటరిగా వదిలేసి మీరు ఎందుకు వచ్చారు అని కళ్యాణ్ని అడగడంతో దానికి కళ్యాణ్, అది మీకెన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందో అని ఒక్క క్షణం భయం వేసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. అక్కడ తాతయ్య గారిని ఒక నర్స్కి చెప్పి వచ్చాను. అసలు మీరందరూ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అసలు ఏమైంది అని అడుగుతుంటే, ఇంకేమవుతుంది, ఆ ముసలోడు ఇంతకు ముందంటే కళ్ళు తెరిచి తిరిగి ఇంటికి వస్తే ఈ కావ్య పేరు మీద ఉన్న ఆస్తి వెనక్కి తీసుకొని ఎవరి భాగాలు వాళ్ళకి పంచుతాడని ఏదో చిన్న ఆశ ఉండేది. కానీ ఆ ముసలోడు మొత్తానికి టోపీ పెట్టేశాడు. మాకెవ్వరికీ తెలియకుండా ఆస్తి మొత్తం వాడెవడికో షూరిటీ సంతకం కింద అప్పగించి వచ్చేశాడు. కావ్య పేరు మీద ఉంది కాబట్టి ఆ ఆస్తిని కాపాడుకోవడం కోసం కావ్య నానా తిప్పలు పడుతుంది. కానీ డబ్బు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వదిలేస్తారా ఏంటి? ఖచ్చితంగా ఆస్తి మొత్తం జప్తు చేస్తారు. మనందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టేశాడు ఆ ముసలుడు తిరిగి కళ్ళు తెరిచాడని చెప్పడానికి వచ్చావా అని చెప్పి రుద్రాణి అయితే నోటికి వచ్చినట్టు వాగుతుంది. ఇందిరాదేవి రుద్రాణి చెంప పగలగొట్టి, ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను, నీకు ఇంటి ఆడపిల్ల హోదా ఇచ్చామని నీ నోటికి వచ్చినట్టు వాగితే ఊరుకునేదే లేదు అని అంటుంటే, అమ్మా అని ఇక రుద్రాణి మాట్లాడుతుంటే, ఎవరే నీకమ్మా, ఇంకొకసారి అలా పిలిచావంటే చంపేస్తాను, నువ్వు నా ఇంటి గుమస్తా కూతురువి అంటే నువ్వు ఈ ఇంటి పనివాడి కూతురు అన్న సంగతి మర్చిపోతున్నట్టున్నావు.
పోనీలే ఆడపిల్ల స్థానం ఇచ్చాం కదా అని నెత్తికెక్కి నాట్యమేస్తే చూస్తూ ఊరుకొను, 2 కాళ్ళు విరక్కొట్టేస్తాను. ఇంకొకసారి నా భర్త గురించి ఇట్లా తప్పుగా మాట్లాడితే నిన్ను ఏం చేస్తానో కూడా తెలీదు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే మరొకసారి రుద్రాని నోరెత్తకుండా గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంకా కావ్య రాజులిద్దరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. రానున్న ఎపిసోడ్స్లో హాస్పిటల్ బిల్ పే చేసి సీతారామయ్యని ఇంటికి తీసుకురావడం వచ్చిన తర్వాత ధాన్యలక్ష్మి రుద్రాని కలిసి మళ్ళీ ఇంట్లో ఎట్లాంటి గొడవ సృష్టించబోతున్నారు, ఇక కావ్య ఈ 100 కోట్ల అప్పుని ఎలా తీర్చబోతుంది, ఇక అండర్ గ్రౌండ్లో ఉన్న నందగోపాల్ని రాజు ఎలా పట్టుకుంటున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అన్న మాటలకి